నిన్న జియో ఈ రోజు ఎయిర్టెల్ వాళ్ళ ప్లాన్స్ లో కొన్ని మార్పులు అయితే చేశారు. ఆ మార్పులు మనకి నష్టాన్ని తీసుకొస్తాయి, వాళ్ళకి లాభాలను తీసుకొస్తాయి. ఫస్ట్ మనం జియో గురించి మాట్లాడదాం. జియోలో అందరూ ఎక్కువ రీఛార్జ్ చేసుకునే ప్లాన్ వచ్చేసరికి మంత్లీ ప్లాన్ 249 రూపీస్ ప్లాన్ ఒకటి ఉంటుంది. దీనిలో మనకి 1 GB పర్ డే డేటా వస్తుంది అండ్ 28 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ కంప్లీట్ గా జియో అయితే తీసేసింది. తీసుకుంటే మీరు 300 రూపాయల ప్లాన్ తీసుకోవాలి. 299 రూపీస్ ఉంటుంది ప్లాన్. అది మీకు 1.5 GB పర్ డే డేటా వస్తుంది, 28 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకా ఎయిర్టెల్ విషయానికి వస్తే ఎయిర్టెల్ లో కూడా 249 రూపీస్ ప్లాన్ సేమ్ ప్లాన్ అయితే ఉండేది. దాన్ని పెంచారు, 50 రూపాయల ప్రైస్ పెంచారు. 299 రూపీస్ చేశారు. 299 రూపీస్ కి ఇప్పుడు ఎయిర్టెల్ లో మీకు 1 GB పర్ డే డేటా వస్తుంది అండ్ 28 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. వడాఫోన్ ఐడియాలో కూడా సేమ్ 299 రూపీస్ మీకు 1 GB పర్ డే డేటా వస్తుంది, 28 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇలా ప్లాన్ ప్రకారం అయితే మనకి 50 రూపాయలు నష్టం వస్తుంది, వాళ్ళకి 50 రూపాయలు లాభం వస్తుంది. ఓవరాల్ గా ఎంతో మంది రీఛార్జ్ చేపిస్తుంటారు కాబట్టి కొన్ని కోట్ల రూపాయల లాభం వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ ప్రెజెంట్ నష్టాలు నడుస్తా ఉన్నారు. రీఛార్జ్ ప్లాన్ పెంచుతాం అని అంటున్నారు. ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇయర్ ఎండింగ్ లోపు ఇంకా మీకు రీఛార్జ్ ప్లాన్స్ లో చాలా మార్పులు అయితే కనిపిస్తాయి. సో మీరు దీని గురించి ఏమంటారు?